రాయ్‌నెట్‌కి స్వాగతం. సో, బిజినెస్ కరస్పాండెంట్ ఐడీ తీసుకొని అంటే మీ విలేజ్‌లో కానీ, మీ ఏరియాలో కానీ బ్యాంకింగ్ సర్వీసెస్ చేసుకోవాలి అనుకుంటే, ఈ బిజినెస్ కరస్పాండెంట్ ఐడీ ద్వారా ఇక్కడ మెన్షన్ చేస్తున్న బ్యాంక్స్‌లో మీరు ఏ బీసీ పాయింట్ అయినా సరే తీసుకోవచ్చు. అలాగే మీరు ఇన్‌కమ్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూయించిన విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ సింధన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు అసలు రాయ్‌నెట్ అనేది చాలా వాటితో టై అప్ అయ్యడం జరుగుతుంది. అంటే అసోసియేట్ అవ్వడం జరుగుతుంది. సో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని, ఐఆర్‌సీటీసీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్, ఫిన్‌కేర్, ఎన్ఎస్‌డీఎల్, యెస్ బ్యాంక్ ఇలా మనం చాలా వాటితో మనం గవర్నమెంట్ కానీ, అలాగే ప్రైవేట్ కానీ సెక్టార్‌లో కానీ రాయ్‌నెట్ అనేది చాలా వాటితో టై అప్‌లో ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ అసలు మనం బీసీ పాయింట్ తీసుకొని ఏమేం సర్వీసెస్ చేయగలం అనేది ఇక్కడ మెన్షన్ చేసుంది. అలాగే మీకు నేను మళ్ళీ ఇంకొంచెం వివరంగా మీకు చెప్తాను. అలాగే దాంతో పాటు సర్వీసెస్. అసలు మనం ఎటువంటి సర్వీసెస్ చేయొచ్చు. అలాగే ఈ బీసీ పాయింట్ గనక మీరు తీసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసున్న సర్వీసెస్‌లో ఆన్ అండ్ యావరేజ్‌గా మీకొక 30,000 వరకు మీకు మంత్లీ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో వచ్చేసరికి మీరు బీసీ పాయింట్ తీసుకుంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసినా మీకు కమిషన్ ఒస్తది. అలాగే ఆర్‌డీలు గాని, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్‌లు గాని చేయొచ్చు. రెమిటెన్స్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఫండ్ ట్రాన్స్‌ఫర్ వితిన్ బ్యాంక్స్‌లో కానీ మీరు చేసినా మీకు కమిషన్ ఒస్తుంది. పాస్‌బుక్ ప్రింటింగ్ చేయొచ్చు. అలాగే కొత్తగా తీసుకున్న రూపే కార్డ్ యాక్టివేషన్ మీ ద్వారా అవుతుంది. ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో పీఎంఎస్‌బీవై కానీ, జేజేబీవై కానీ ఇలా ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ అవి కూడా మీరు పేమెంట్ చేయించుకోవచ్చు. ఏపీవై పెన్షన్‌కి సంబంధించి ఏపీవై స్కీమ్ చేయొచ్చు. మొబైల్ సీడింగ్ చేయొచ్చు. అలాగే మీకు ఎస్‌బీ డిపాజిట్స్ మొబిలైజేషన్ కూడా మీకు ఇన్సెంటివ్ వస్తుంది. అలాగే థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్యూరెన్స్‌లు, పెన్షన్స్ కూడా మీరు చేయొచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ గానీ, రిటైల్ లోన్స్ కానీ, ఇట్లా రకరకాల సర్వీసెస్. రికవరీ ఆఫ్ ఎన్‌పీఏ అకౌంట్స్ కానీ, ఇట్లాగా రకరకాల సర్వీసెస్ మీరు చేయొచ్చు. ఈ సర్వీసెస్ మల్టిపుల్ సర్వీసెస్ అనేవి మీరు చేయొచ్చు. వీటి ద్వారా మీకు కమిషన్ రావడం జరుగుతుంది. సో, అలాగే మీరు ఎందుకు రాయ్‌నెట్ ద్వారానే వెళ్ళాలి అంటే, మీకు రాయ్‌నెట్‌లో మనకొచ్చేసి ఇది ఒక బెస్ట్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు పాన్ ఇండియా మొత్తం మీద. అలాగే దీంతో పాటు మనకి ముందుగా మనం చెప్పుకున్న విధంగా మనం రకరకాల బ్యాంక్స్‌తో టై అప్ అయి ఉన్నాం. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో టై అప్‌లో ఉండటం జరిగింది. దీంతో పాటు ఆగస్ట్ 2024 లెక్కల ప్రకారం యాక్టివ్‌గా బీసీ పాయింట్స్ 2486 బీసీ పాయింట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. అవి మొత్తం కూడా జనరేట్ చేసిన రెవెన్యూ వచ్చేసి 1.5 సీఆర్ వరకు జనరేట్ చేయడం జరిగింది రెవెన్యూ. సో, దాంతో పాటు మనకి యూపీలో గాని, గుజరాత్‌లో గాని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో మనం టై అప్ అయి ఉన్నాం. ఆ స్కీమ్స్ పేర్లొచ్చేసి ఎస్ఆర్ఎల్ఎం అలాగే బీసీ సాక్షి. సో, వీటితో మనం టై అప్‌లో ఉండడం జరిగింది రాయ్‌నెట్ అనేది. అలాగే మనకి ఇన్ హౌస్ టెక్నాలజీ ఉంది. మనం ఒకళ్ళ టెక్నాలజీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రాయ్‌నెట్‌కి ఓన్ టెక్నాలజీ ఉంది. అలాగే మనం అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్‌కి కూడా మనం రాయ్‌నెట్ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కమిషన్ ఏ ట్రాన్సాక్షన్‌కి ఎంత కమిషనొస్తది? అలాగే మీరు కమిషన్ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. మీకు బీసీ మనకి రాయనెట్ ఐడీలో వస్తది. దాంతో పాటు మనకి సెపరేట్ లాగిన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే రిపోర్ట్స్ చెక్ చేసుకోవడానికి కానీ, ఎప్పుడెప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ చేశారు, అలాగే మీరు కంప్లెయింట్ ఏదైనా రైజ్ చేయాలనుకున్న అట్లాంటి మనకి ప్రతి ఒక్కటి కూడా మీకు లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా మీరు ఇందులో చేసుకోవచ్చు. అవి కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు కంప్లెయింట్ అనేది వచ్చేసి కంప్లెయింట్ గనక మీరు రైజ్ చేశారనుకోండి, మీకు వితిన్ 24 అవర్స్‌లోనే మీకు కాల్ బ్యాక్ వస్తది. కాల్ బ్యాక్ వచ్చి తెలుగులోనే మాట్లాడతారు. ఆ ప్రాబ్లమ్ అనేది కూడా మీకు త్వరగా ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ఉంటుంది. అలాగే మీకు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ లెవెల్ కాకపోతే ఏఎస్ఎం గారైనా సరే మీకు సపోర్ట్ ఇస్తారు. అలాగే మీకు తెలుగులోనే ట్రైనింగ్స్ జరుగుతాయి. ఏదన్నా కొత్త ప్రొడక్ట్స్ ఏదన్నా వచ్చినా, లేకపోతే పాత వాటిలో ఏదైనా చేంజెస్ ఉన్నా, అలాగే టెక్నికల్ టీమ్ గూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఏదైనా మీకు ఇష్యూ ఏదైనా రైజ్ అయినప్పుడు టెక్నికల్ టీమ్ గూడా తెలుగులోనే మాట్లాడతారు మీతో. అలాగే రాయనెట్ ఐడీ గనుక అంటే మీరు బీసీ పాయింట్‌తో రాయనెట్ ఐడీ గనుక తీసుకుంటే ట్రావెల్ సర్వీసెస్ కూడా మీరు చేసుకోవచ్చు. బస్ టికెట్ బుకింగ్ కానీ, ఐఆర్‌సీటీసీ అఫీషియల్ ఐడీ ఇస్తారు. అలాగే ఎయిర్‌లైన్ టికెట్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అడిషనల్‌గా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. మీకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్స్ విత్‌డ్రాల్స్ చేయొచ్చు మన దానిలో. ఓటీపీ ద్వారా కానీ, అలాగే స్వైపింగ్ మిషన్ ఒకటుంది. సో, దాని ద్వారా అయినా సరే మీకు ఆప్షన్ ఉంది. అలాగే బిల్ పేమెంట్స్ ఆప్షన్స్ కూడా మన దగ్గరున్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ చేయొచ్చు. ఎల్ఐసీ ప్రీమియమ్స్ కట్టించుకోవచ్చు. ఫాస్టాగ్స్ కానీ,
పోస్ట్ పెయిడ్ అలాగే రీచార్జ్ చేసుకోవచ్చు. గ్యాస్ బుకింగ్ ఇట్లాంటి సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు పాన్ కార్డ్ సర్వీసెస్. కొత్త పాన్ కార్డ్స్ అప్లై చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న కార్డ్స్‌లో మోడిఫికేషన్స్ ఏమన్నా అంటే చేంజెస్ ఏమన్నా ఉంటే అట్లాంటివి కూడా చేయొచ్చు. ఇన్స్యూరెన్స్ మన దాంట్లో లాంచ్ చేయడం జరిగింది. మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్స్యూరెన్సెస్ ఉన్నాయి. సో, అవి కూడా చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్. సో, ప్రెజెంట్ మనకి ఇన్వెస్ట్‌మెంట్ బిగ్ ఆప్షన్ అది మనకి. మీరే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి, మీ ద్వారా కూడా ఎవరైనా సరే మీ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించొచ్చు మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, దీనికి మీ దగ్గర నుంచి మేము తీసుకునేదల్లా మీరేం చేయాలి అంటే, లేటెస్ట్ ఆధార్ కార్డ్ క్లియర్ కాపీ ఒకటి సబ్మిట్ చేయాల్సుంటుంది. అలాగే పాన్ కార్డ్ ఒకటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10థ్, ఇంటర్ ఒకవేళ మీరు ఇంకా దానికంటే ఎక్కువగా చదివితే, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ క్లియర్‌గా జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాల్సుంటుంది. అలాగే పీవీసీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసి, అది ఇవ్వాల్సుంటుంది. సో, మనం ఎంతవరకు తీసుకుంటామంటే, దానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది గదా! సో, అదొక 6 మంత్స్ వరకు ఉన్నా సరే తీసుకోవడం జరుగుతుంది. అలాగే షాప్ ప్రూఫ్. సో, మీకు మాక్సిమం రెంటల్ అగ్రీమెంట్ ఉందనుకోండి. ఆ రెంటల్ అగ్రీమెంట్ వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉండాలి. రెంటల్ అగ్రీమెంట్ ఉన్నా సరిపోతుంది. అలాగే షాప్ యొక్క జియో ట్యాగింగ్ ఫోటో కూడా మీకు సబ్మిట్ చేయాలి. వీటన్నిటిలో కూడా మీకు ఏఎస్ఎం అనేవాళ్ళు ఆయన మీకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ గనక ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కూడా ఏఎస్ఎం గాని, అలాగే మీ డిస్ట్రిబ్యూటర్ గాని చూసుకోవడం జరుగుతుంది. సో, మెయిన్‌గా మనకి ఒక బీసీ అంటే మనకి ఒక మీరు ఒకవేళ బీసీ పాయింట్ తీసుకోవాలి అనుకుంటే, పైన చెక్ చేసేవి అంటే మీకిక్కడ డిస్‌ప్లే అవుతున్నవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు కానీ, అలాగే రాయనెట్ కానీ మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే క్వాలిటీస్ అంటే క్వాలిఫికేషన్స్. ఓకే. సో, మాక్సిమం అన్నీ అందరికీ ఉంటాయి. కాకపోతే ఒక్కసారి చూద్దాం. సో, డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉండాలి. డాక్యుమెంట్స్ అన్నిట్లో గూడా నేమ్, సేమ్ నేమ్ ఉండాలి. సో, ఒక దానిలో ఒకలాగా, ఇంకో దానిలో ఒకలాగా ఉండకూడదు. ఫాదర్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ కానీ సేమ్ ఒకేలా ఉండాలి. సో, చాలామందివేంటంటే 0101 వచ్చేసి ఇయర్ ఉంటుంది. ఇంకొక దానిలో ఇంకొక డాక్యుమెంట్‌లో వచ్చేసి కరెక్ట్‌గా డేటు, మంత్, ఇయర్ కరెక్ట్‌గా మెన్షన్ చేస్తారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క డాక్యుమెంట్‌లో గూడా ఏవైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో ప్రతి ఒక్క డాక్యుమెంట్‌లో గూడా ఈ నేమ్స్ మిస్ మ్యాచ్ ఏవి లేకుండా క్లియర్‌గా చూసుకోండి. అలాగే ఇంగ్లీష్ రీడింగ్ వచ్చుండాలి, రైటింగ్ వచ్చుండాలి. ఏమన్నా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే ఇంగ్లీష్‌లో అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంటే అప్పుడప్పుడు బ్యాంక్ మేనేజర్స్ కొంతమంది ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటారు. సో, వాళ్ళేం మాట్లాడుతున్నారు ఏంటి మనకు అర్థమైతే సరిపోతుంది. అలాగే సిస్టమ్ అంటే మీకు డెస్క్‌టాప్ కానీ, ల్యాప్‌టాప్ కానీ ఆపరేట్ చేసే అవకాశం ఉండాలి. అంటే మీకు తెలిసుండాలి. సో, ఈ బీసీ పాయింట్స్ వచ్చేసి మనం ఫోన్‌లో చేయలేం. ఖచ్చితంగా మనకి సిస్టమ్ గాని, ల్యాప్‌టాప్ గాని ఉండాలి. అలాగే మీ సిబిల్ స్కోర్ వచ్చేసి 700కి తగ్గకూడదు. మీ ఏరియాలో మంచిగా మీ పేరు చెప్తే ఎవరైనా సరే ఆహ్, ఓకే. మంచి పర్సన్ అని చెప్పుండాలి. సో, అలాగే మీ మంచి కాంటాక్ట్స్ ఉండాలి మీ విలేజ్‌లో. సో, ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలన్నప్పుడు ఓకే. నమ్మదగ్గ పర్సన్ అన్నట్టు ఉండాలి. అలాగే ఆహ్, మీకు వచ్చేసరికి ఆ బ్రాంచ్‌కి సంబంధించి వాళ్ళు ఒక ఏరియాని అంటే మీకు దగ్గరలో బ్యాంక్‌కి దగ్గరలో ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు. సో, అట్లాంటి ఏరియాలో మీకు షాప్ ఉంటే మంచిది. మెయిన్ సెంటర్ అయితే ఇంకా బెటర్. సో, మీకు బేసిక్స్ సేల్స్ స్కిల్స్ ఉండాలి. రికవరీ స్కిల్స్ ఉండాలి. అంటే చక్కగా మాట్లాడి మన దగ్గర మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! సో, వాటిని అంటే బ్యాంక్ వాళ్ళ తరపు నుంచైనా, మన తరపు నుంచైనా వాళ్ళకి మన దగ్గరున్న ప్రొడక్ట్స్ మనం సేల్ చేసుకునే కెపాసిటీ. సో, మంచిగా మాట్లాడితే అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అవి. అలాగే నాన్ బ్యాంకింగ్ అవర్స్‌లో కూడా మనం అవైలబిలిటీ ఉంటే మన దగ్గర మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఓకే. సో, ఇప్పుడు బ్యాంక్ అవర్స్ వచ్చేసి 5 తర్వాత ఎవరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చెయ్యరు. సో, అట్లాంటప్పుడు మనం అవైలబుల్‌గా ఉన్నామనుకోండి. సో, అట్లాంటి కస్టమర్స్ ఒకవేళ బ్యాంక్‌కెళ్ళకపోయినా సరే మన దగ్గరికే వస్తారు. అలా అలవాటైతే బ్యాంక్‌కి గూడా ఎళ్ళలేరు. సో, డైరెక్ట్‌గా మన దగ్గరికే వస్తారు. ఏ అవర్స్‌లో అయినా సరే. సో, నాన్ బ్యాంకింగ్ అవర్స్‌లో కానీ మనం అలాగే హాలిడేస్‌లో కానీ మన అవైలబిలిటీ ఉండాలి. ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. అలాగే ఎటువంటి బీసీ పాయింట్స్ గాని, సీఎస్‌పీ పాయింట్స్ గాని అదర్ బ్యాంక్స్‌లో టై అప్‌లో ఉండకూడదు. తీసుకునే పర్సన్. ఓకే. సో, అలాగే బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే బ్రాంచ్ స్టాఫ్‌కి కొంచెం సపోర్టివ్‌గా ఉండాలి. అలాగే సో, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫాలో అయితే ఈ బీసీ అంటే ఇయన్నీ కూడా వాళ్ళ నుంచి బ్యాంక్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక బీసీ దగ్గర నుంచి. ఓకే. సో, ఇదే కాదు మనదొచ్చేసి రికగ్నిషన్స్ మనకి చాలా ఆహ్, కంపెనీస్‌తో మనకి రికగ్నిషన్ రావటం జరిగింది. సో, డెలాయిట్‌లో వచ్చేసరికి
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ కంపెనీ కింద మనకి అవార్డ్ రావడం జరిగింది. స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2019లో అవార్డ్ ఒకటొచ్చింది. బీఎఫ్ఎస్ఐ ద్వారా మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ 2019లో వచ్చింది. అలాగే ఫిన్‌టెక్ స్టార్టప్స్‌లో డెలాయిట్‌లో మళ్ళీ మనకి 2020లో అలాగే గ్రేట్ ప్లేస్ టు వర్క్‌లో 2 టైమ్స్ వచ్చింది. అలాగే ఇండియాస్ గ్రోత్ ఛాంపియన్స్ ఇట్లా చాలా మల్టిపుల్ కంపెనీస్‌తో మనకి రికగ్నిషన్ రావడం జరిగింది. ఓకే. సో, థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.